హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఇప్పుడు మార్కెట్లో మనం బ్రాడర్ పిక్చర్ అనేది తీసుకున్నట్టే నిఫ్టీ అనేది వీక్ అయిపోయి కిందకి వెళ్తూ ఉంది. బట్ కొన్ని స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ ఏంటంటే పైకి వెళ్తూ ఉన్నాయి. దీన్ని మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. కోరిలేషన్ ఏంటంటే డైవర్జెన్స్ ఉంది. అంటే నిఫ్టీ వీక్గా ఉంటే నెగిటివ్లో ఏం పాజిటివ్గా ఉన్నాయి. వీటిని సింపుల్గా అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అంటాం, అవుట్ పర్ఫార్మర్స్ అంటాం. అయితే అట్లాగా కొన్ని స్టాక్స్ అయితే నేను వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ట్రై టర్బైన్ అనేది కనిపిస్తుంది. సో చూడండి, బేసికల్గా మనం ఏదైనా ఒక కంపెనీ ఫండమెంటల్గా బాగా అనిపించింది అనుకోండి. ఫండమెంటల్గా అనిపించడం అంటే ఏంటి అంటే బేసికల్గా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో రానున్న రోజుల్లో అది నెలలు సంవత్సరాలు కావచ్చు, ఆ కంపెనీకి డోకా ఉండదు, పెరిగే స్కోప్ కానీ పాసిబిలిటీస్ కానీ ఎక్కువగా ఉన్నాయి. అది ఫండమెంటల్ ఆస్పెక్ట్, ఫండమెంటల్ అబ్జర్వేషన్, ఫండమెంటల్ అనాలిసిస్. అలా అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క పర్టికులర్ కంపెనీస్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ అనేది చూపిస్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ కార్డ్స్. ఇది మంచి కంపెనీ యాక్చువల్గా, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఈ కంపెనీని ఫ్రెండ్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది చేస్తున్నాం అనుకుందాం. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది మనకి 742 దగ్గర. ఈ కంపెనీని మనం ఇక్కడ బై చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ యొక్క లోలో కూడా బై చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రేక్అవుట్ అనేది ఒక ప్రామాణికం ఏం కాదు స్టాక్ ఫండమెంటల్ డిసైడ్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ అనేది 834 దగ్గర క్లోజ్ అయింది కదా. అంటే బ్రేక్అవుట్ దగ్గర ఒకవేళ మనం ట్రేడ్ తీసుకొని ఉంటే, అంటే ఐ మీన్ టు సే ఇన్వెస్ట్ చేసి ఉంటే అప్రాక్సిమేట్గా 12% రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనం బాటంలో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఇప్పుడున్న ప్రైస్కి ఆల్మోస్ట్ ఏంటంటే 26% డబుల్ రిటర్న్ అనేది వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 26,000 ప్రాఫిట్ రావడం జరిగింది. ఇక్కడ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 12,000 ప్రాఫిట్ అనేది రావడం జరిగిందనమాట. సో మీన్ టు సే ఏంటంటే ఒక కంపెనీ ఫండమెంటల్గా ఉన్నప్పుడు మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని తగ్గినప్పుడు దాన్ని యాడ్ చేసుకోవాలి. అది సింపుల్ థింగ్ అనమాట. లేదు మనకి ఒక టర్నింగ్ పాయింట్ అనేది తెలియాలి, అంటే మార్కెట్ ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుంది అంటే అప్పుడు మనం ఏంటంటే బాటంలో ప్యాటర్న్స్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఇట్లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాల్యూమ్తో పాటుగా మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టాక్ అనేది భరత్ ట్రేడర్ అనే ఆయన ఒక ప్రోగ్రామింగ్ చేశారు. సింపుల్గా ఏంటంటే నిఫ్టీతో కంపేర్ చేసి ఆర్ఎస్ఐ అనేది అండర్ పర్ఫామ్ చేస్తుందా, అవుట్ పర్ఫామ్ చేస్తుందా అనేది చెప్పడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్. కానీ చూడండి, ప్రతి ఇండికేటర్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది గమనించాలి. నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ అనేది కింగ్ అనమాట. అంటే ప్రైస్ వెళుతూ ఉంటే ఇండికేటర్స్ ఏంటంటే ఫాలో అవుతూ ఉంటాయి. బట్ ఎనీహౌ మనకి ఇక్కడ నిఫ్టీ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్తో కంపేర్ చేసి ఇండికేటర్ అనేది ప్లాట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది, 663 దగ్గరకు వచ్చింది, బాగుంది, ఇది ఫండమెంటల్గా బాగుంది. బట్ మనం ఏం చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, చూడండి ఇక్కడ వచ్చినప్పుడు ట్రిపుల్ బాటమ్ అనేది డైలీలో ఫార్మేషన్ జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఆర్ట్ అనమాట, అంటే లైక్ అబ్జర్వేషన్. సో ఈ అబ్జర్వేషన్స్ మనం ఏంటంటే మ్యాథమెటికల్గా జస్ట్ ఇండికేటరో లేదా ఓన్లీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ యూస్ చేస్తాం. దట్ ఈజ్ సైంటిఫిక్ అప్రోచ్. జస్ట్ నాకు ఇదంతా అనవసరం, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 50 పైన ఉందా బుల్లిష్గా ఉంటా, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 40 కింద ఉందా బేరిష్గా ఉంటా, లేకపోతే ఇలా కొన్ని కండిషన్స్ పెట్టుకొని కొంతమంది మూవింగ్ యావరేజ్ ఫాలో అవుతారు. 50-21 క్రాస్ చేసిందంటే కూడా నేను బై చేస్తాను, సెల్లింగ్ కూడా సిగ్నల్ ఇస్తే సెల్లింగ్ చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ సైంటిఫిక్ అప్రోచ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన ఈ యొక్క ఏమంటారు సైంటిఫిక్ అప్రోచ్ కాకుండా ఇది సింపుల్గా సైంటిఫిక్ అప్రోచ్. దాంతో పాటుగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్లో ఎవరైతే అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ ఆర్ట్ అనేది కూడా గెయిన్ చేయడం జరుగుతుంది. సో సైంటిఫిక్ అప్రోచ్ ఏమో మనకి ఇండికేటర్స్ కానీ, అంటే డేటా క్రంచింగ్ చేయటం కానీ, లైక్ రిజల్ట్స్ ఎలా ఇచ్చింది, అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఉంది, వాళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో ఎలా ఉంది, అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో, పెగ్ రేషియో ఎలా ఉంది. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే మనకి డేటా క్రంచింగ్ అంటాం. డేటా నుంచి మనకి ఇన్పుట్స్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏ స్టాక్ని మనం పిక్ చేస్తే బాగుంటుంది అనేది ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ట్ అనమాట. కొంతమంది
ఫండమెంటల్ చదివే కంపెనీని ఇన్వెస్ట్ చేసేస్తారు. అంటే టెక్నికల్గా ఏ చార్ట్ చూడరు, వాళ్ళు కంపెనీని అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, సో ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంది, ఇంత ఫండమెంటల్గా వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉన్నాయి, లాస్లు వస్తూ ఉన్నాయి, వీళ్ళకన్నా కాంపిటేటర్స్ ఇదంతా కూడా బాగా చదివి వాళ్ళు చార్ట్ కూడా చూడకుండా ఇన్వెస్టింగ్ చేస్తుంటారు. అంటే దిస్ ఈజ్ లైక్ ఎన్ ఆర్ట్ అనమాట. ఓకే, సో ఈ యొక్క పాయింట్ దగ్గర మనం చూస్తే చూడండి, ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే బయర్స్ యాక్టివేట్ అయ్యారని చెప్పేసి వాల్యూమ్స్ చెప్తూ ఉంది. ప్రైస్ పెరిగినప్పుడల్లా వాల్యూమ్స్ అనేది రైజ్ అవుతున్నాయి, అంటే స్ట్రాంగ్గా బయింగ్ అనేది జరుగుతుంది. బట్ మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు చూడండి, అర్థం చేసుకుంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు కూడా వాల్యూమ్స్ పార్టిసిపేషన్ లేదు, సిగ్నిఫికెంట్గా లేదు. ఇక్కడేమో సపోర్ట్ దగ్గర సిగ్నిఫికెంట్గా వాల్యూమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నాయి. అంటే అది మంచి సపోర్టు. అంటే పలానా కంపెనీకి 665 రూపాయలు, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్కి 665 రూపాయలు మంచిదని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకా కిందకి వెళ్తుందని బిలీవ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాడు పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సెల్లింగ్ చేశారు, బట్ లో వాల్యూమ్, అంటే చాలా తక్కువ మంది బిలీవ్ చేస్తున్నారు ఇంకా దీన్ని 665 కంటే కిందకి వెళుతుంది అని చెప్పేసి. బట్ ఎక్కువ మంది బిలీవ్ చేస్తున్నారు ఇక్కడ 665 అనేది మంచి ప్రైస్ అని చెప్పేసి. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే లైక్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద వాల్యూమ్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మన డీప్గా టర్నింగ్ పాయింట్స్ అనేది మనం అనలైజ్ చేయాలి అంటే కూడా డెఫినెట్గా మనం ఫోకస్ చేయాలి అండ్ డిఫరెంట్ పారామీటర్స్ని మనం అబ్జర్వేషన్ చేయాలి. ఈ కేసులో చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది 665 రూపాయల దగ్గర. ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రైస్ కానీ మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే, ఓకే, డెఫినెట్గా ఇది సపోర్టు క్లియర్గా ప్రీవియస్గా సపోర్ట్ ఉంది, ఇక్కడికి వచ్చింది, బ్రేక్ డౌన్ జరిగింది, సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్. బట్ ఇమీడియట్గా ఏం జరిగిందంటే మార్కెట్లో బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. దాని తర్వాత బయర్స్ అనేది సిగ్నిఫికెంట్గా యాక్టివేట్ అయ్యారు. నా మనం ఇండికేటర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ క్యాండిల్లో ఏం చెప్తుందంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర రికవరీ అనేది కనిపిస్తుంది. ఏది సెల్లింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సెల్లింగ్ ఫోర్స్ అనమాట. ఎందుకంటున్నానంటే బుల్లిష్ పవర్ అనేది యాజ్ పర్ ద మ్యాక్డీ ఏంటంటే వీక్ అయిపోయి సెల్లింగ్ ఫోర్స్ అనేది ఎక్కువైపోయింది. బట్ అగైన్ ఇక్కడ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే సెల్లర్స్ వీక్ అయ్యారని చెప్పేసి హిస్టోగ్రామ్ చెప్తుంది. ఓకే, హిస్టోగ్రామ్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే మనకి ఇండికేటర్స్ నుంచి కొంత సపోర్ట్ లభిస్తుంది. చూడండి, ఇండికేటర్స్ అని జస్ట్ ఫాలోవర్స్ ఆఫ్ ద ప్రైస్ అంతే, నథింగ్ ఎల్స్, దేర్ ఈజ్ నో హోలీ గ్రేల్ అనమాట ఇండికేటర్స్లో. అట్ ద సేమ్ టైం ఏం చెప్తుందంటే మనకి ఈ యొక్క రిలేటివ్ స్ట్రెంత్ యాజ్ కంపేర్ టు నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఒక పర్టికులర్ స్టాక్ అని చెప్పేసి చెప్తుంది. ఎప్పుడైతే మనకి జీరో లైన్ పైన రావడం అనేది జరిగిందో గ్రీన్ కలర్ అనేది పెయింట్ చేయడం జరుగుతుంది. యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే ఇది అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, ఇండికేటర్స్ని మనం ఎలా స్టడీ చేయాలి తెలుసుకోవాలి, ఎలా స్టడీ చేయకూడదో తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ ఏం చెప్తుంది అనేది కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. సో ఆల్ టుగెదర్ ఈ యొక్క రేంజ్లో మనకు కొంత బుల్లిష్ కన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క ఇండికేటర్స్ ద్వారా అండ్ ప్రైస్ ద్వారా అయితే అవైలబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ స్టాప్ అవుతుందని చెప్పేసి మనకు ఎటువంటి తెలియదు, ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగి అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కిందకు కూడా వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఆల్ వీ నీడ్ ఏంటంటే లైక్ అబ్జర్వేషన్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ సపోర్ట్ లెవెల్, అక్కడ ఏం జరుగుతుంది, బయర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ స్ట్రెంత్ ఎలా ఉంది, సెల్లర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ స్ట్రెంత్ ఎలా ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఆర్ట్ అనమాట. ఆర్ట్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి, బట్ బై డూయింగ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, ఫైన్. ఇక ఈ స్టాక్స్ అనేది నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇందులో నేను కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేశాను. ముఖ్యంగా ఏంటంటే మ్యాక్డీ అయితే మనకి ఆల్మోస్ట్ సెల్లింగ్ సిగ్నల్ ఇస్తుంది, బాయింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ నుంచి కొంత రికవరీ అనేది కనిపించింది. ఓకే, ఈ పాయింట్ దగ్గర నుంచి. బట్ ఎనీహౌ మనకు ఆ పాయింట్ దాటి పైకి వెళ్ళింది. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్లో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. ఇంకా మనకి బుల్లిష్ సిగ్నల్ ఇవ్వలేదు, సిగ్నల్ ఇచ్చేపాటికి లేట్ అవ్వచ్చు. ఓకేనా, ఫైన్. అయితే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ మళ్ళీ కిందకు కూడా వెళ్ళొచ్చు, అది కూడా జరగవచ్చు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ ఆర్ఎస్ఐ అనే దాన్ని యాడ్ చేసుకొని ఎప్పుడైతే ఓవర్ సోల్డ్ లెవెల్కి వస్తుందో, నేను ఒకటి అబ్జర్వ్ చేసి ఈ పర్టికులర్ స్టాక్లో రీసెంట్గా ప్రీవియస్గా ఏం జరిగిందనేది మనం తీసేస్తే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది చూడండి, నేను జస్ట్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కొంత బాయింగ్ యాక్టివిటీ కనిపించింది అండ్ ఇక్కడ మార్క్ చేసిన కొంత బాయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది.
అంటే రీసెంట్గా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఎప్పుడైతే అరౌండ్ 30కి వస్తుందో బయర్స్ అనేవాళ్ళు రికవర్ చేస్తున్నారు. అంటే ఏంటి అర్థం? ఆర్ఎస్ఐ 30 దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లీ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు ఇంకా ఈ స్టాక్లో కిందకు వెళ్ళదు అని చెప్పేసి రికవర్ చేస్తున్నారు. ఒకటి. రెండోది వచ్చేసరికి ఫ్రెష్గా ఎవరైనా ఈ స్టాక్ డీప్ డిస్కౌంట్లో ఉంది, మనం ఇన్వెస్ట్ చేసుకుందాం అనేవాళ్ళు కూడా మేబీ ప్రాబ్లీ పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, వీఆర్ నాట్ ష్యూర్, ఎనీహౌ దిస్ ఈజ్ అబ్జర్వేషన్. బట్ ఎప్పుడైతే మనకి 30 దగ్గరికి వస్తుందో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది స్టాక్లో కొంత బయింగ్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే నాకు నచ్చింది, మంచి వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఓకే, ఎనీహౌ నేనైతే దీంట్లో ఇంపార్టెంట్ అలర్ట్స్ అనేది ఎక్కడ పెడతానంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఎప్పుడైతే 30కి దగ్గరగా వస్తుందో అప్పుడు ఈ యొక్క స్టాక్ని అక్యుములేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇది చూడండి, ఎనదర్ స్టాక్ వచ్చేసరికి మనకి శ్యామ్ మెటాలిక్స్. దిస్ ఈజ్ ఆల్సో అవుట్ పర్ఫార్మింగ్ అనమాట. మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది కొంత డైవర్జెన్స్ అనేది చూపిస్తుంది. చూడండి, యాక్చువల్గా స్టాక్ లో ఇది కదా, చాలాసార్లు లో అనేది క్రియేట్ చేసింది. 1 2 3 4 5 6 7 700కు వస్తుందా, ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. అక్యుములేషన్ ప్రాసెస్లో ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ నుంచి ఏదైతే లో అనేది క్రియేట్ చేసిందో ఇక దాని తర్వాత ఒక లో అనేది ఎక్కడా కూడా క్రియేట్ చేయలేదు. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది చూపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి 831 దగ్గర. నేనైతే బ్రేక్అవుట్ ప్రాబబ్లీ షార్ట్ టర్మ్ కోసం లైక్ ఇంట్రాడేకి ఏదన్నా 5 minutes 15 minutesలో బ్రేక్అవుట్ జరిగితే పుల్ బ్యాక్లో అది కూడా రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర లైక్ 50% కానీ 61.8 దగ్గర కానీ బై చేయటం మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి మార్కెట్ కండిషను బ్రేక్అవుట్లు పార్టిసిపేట్ చేసే మార్కెట్ కాదు ఇది. ఎందుకంటే బ్రేక్అవుట్ జనరల్గా అంటే బుల్లిష్ మార్కెట్లు అయినాయి అనుకోండి, మనకి ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్గా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ కండిషన్ బాగాలేదు, ఇటువంటిప్పుడు బ్రేక్అవుట్స్ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని నేను బ్రేక్అవుట్స్ దాదాపుగా చేజ్ అనేది చేయట్లేదు, అన్లెస్ అంటే మరి స్ట్రాంగ్ ప్యాటర్న్ సిగ్నిఫికెంట్గా అనిపిస్తే తప్పితే. ఓకే, దాదాపుగా స్టాక్స్ని డీప్ డిస్కౌంట్లోనే బై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మనకి స్టాక్ అనేది ఈ ప్రైస్కి వచ్చినప్పుడు రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి మనకు డోజీల్ ఫార్మేషన్ జరుగుతుంది. డోజీల్ జరుగుతుందంటే ఏమర్థం చేసుకోవచ్చు అంటే బయర్స్ సెల్లర్స్ మీట్ అయిపోయి న్యూట్రల్ అయిపోతున్నారు. అంటే బై చేసేవాళ్ళు బై చేస్తున్నారు, సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు. బట్ దాని తర్వాత యాక్టివిటీ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మంచి చక్కని బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే క్లియర్గా మనకి సెల్లింగ్ అయిపోయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే బయర్స్ యాక్టివేట్ అవుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఒక సాలిడ్గా గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే దాని తర్వాత ఏం జరుగుతుందంటే దాదాపుగా ఎంతో కొంత ఫాలో అప్ అనేది జరుగుతుంది. అంటే కంటిన్యూ అవుతుంది పైకి. అది 100 పాయింట్ల 50 పాయింట్ల 40 పాయింట్లు అనేది మనం తీసేద్దాం, ఎందుకంటే మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి. బట్ ఈ విధంగా మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే కొంత పాజిటివ్ డైవర్జెన్స్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ఓకే, ఈ యొక్క పర్టికులర్ స్టాకు నేనైతే రెడార్లో పెడతాను. ప్రోబబ్లీ ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఐఎమ్ నాట్ ష్యూర్ 30 దగ్గరకు వస్తుందని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా ఏంటంటే 50కి నియర్గా వస్తే ఇండికేటర్ ఆల్రెడీ పెట్టుకోవచ్చు మనం. ఓకే, దానిలో నేను ఆల్రెడీ షేర్ చేశాను, మనం అలర్ట్ అయితే పెట్టుకోవచ్చు. దెన్ ఏంటంటే ఐ విల్ టేక్ ద యాక్షన్ అనమాట. ఓకే, జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి డిస్కౌంట్లో బై చేయడానికి మనకేంటి కన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఆ స్టాకు ఇంకా ఎంత కిందకు వెళుతుందో అనేది కూడా ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే మార్కెట్ బేరిష్గా ఉంది కాబట్టి. బట్ నేనేమంటున్నాడు, క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయనుకోండి, మనం డిస్కౌంట్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి బై చేసుకునే కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి కంపెనీలే మనం వేటాడాలి. అలా కాకుండా ఏది పడితే అది ఇన్వెస్ట్ చేయకూడదు, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. ఓకే, అటువంటి కంపెనీస్ ఇంకొంచెం డిస్కౌంట్ అయినాయి అనుకోండి, దట్ ఈజ్ ఓకే అనుకొని మనం యాక్సెప్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదు బోటంలో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా డీప్గా ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ కానీ అండ్ ఇక్కడ ఏమేమి జరుగుతుంది విత్ వాల్యూమ్స్, ప్రాబ్లీ మనం క్యాండిల్ స్టిక్స్ అండ్ మ్యాక్డీ హెల్ప్ అండ్ ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా మనం కొద్దిగా కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు దీంట్లో లాంగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవాలనుకోండి, చూడండి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఇది. ఓకే, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. ఎందుకంటే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది మార్కెట్ ఇక్కడ. అండ్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ అనేది జరిగిందనుకోండి, ఎక్కడ దాకా జరగవచ్చు అన్న విషయానికి మనకి ఫిబొనాకీ అనేది హెల్ప్ చేస్తుంది.
సో 50% 61.8 దగ్గరకు వచ్చినప్పుడు మనం అలర్ట్ పెట్టుకోవచ్చు. అక్కడ ఏదన్నా సపోర్ట్ తీసుకుంటే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు షార్ట్ టర్మ్ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే మనం దీంట్లోనే మూవ్ అయిందనుకోండి, మనకి ఫస్ట్ అలర్ట్ పెట్టుకోవాలి ఇక్కడ ఏది 302 దగ్గర. ఎప్పుడైతే లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో అట్లీస్ట్ 5 minutes క్యాండిల్ విత్ గ్రేట్ వాల్యూమ్, దెన్ స్మాల్ రిస్క్ అనేది తీసుకోవచ్చు. ప్రాబ్లీ మన స్మాల్ రిస్క్ వచ్చేసరికి ఈ యొక్క స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు ఆ క్యాండిల్ ఏదైతే క్లోజ్ అయిపోయిందో ఇలాగా సిగ్నిఫికెంట్ మార్నింగ్ ఆ క్యాండిల్కి నియర్ బై ఇది స్వింగ్ అనుకోండి, ఈ క్యాండిల్ కింద ఇది బెటర్ అనమాట. మరీ హ్యూజ్ గ్యాప్ అప్ జరగకుండా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి ఫస్ట్ 5 minutes క్యాండిల్, ప్రాబ్లీ స్టాప్ లాస్ పెట్టి మనం లాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ ఏంటి మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ వెరీ గుడ్ కంపెనీస్ ఎట్ బాటంలో వచ్చినాయి అంటే కూడా మనం రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళింది అక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే డోజీ ఫార్మేషన్ లేదా బుల్లిష్ ఎంగల్ఫింగ్ లేకపోతే రిజెక్షన్ క్యాండిల్స్ అట్లా కూడా మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి డైవర్జెన్స్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాలా కంపెనీలు ఇప్పుడు మనకి డైవర్జెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అట్లా కూడా మనం ఏంటంటే డైవర్జెన్స్ అనేది తీసుకొని ఇండివిజువల్ స్టాక్స్ మీద ఫోకస్ అయితే చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం చేజింగ్ అంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం బ్రేక్అవుట్లు చేజింగ్ అయితే మనం కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఏమవుతుందంటే బ్రేక్అవుట్ అయిన వెంటనే మళ్ళీ వాళ్ళు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ యొక్క కండిషన్ బాగాలేదు కాబట్టి బేరిష్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఫెయిల్యూర్స్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట బ్రేక్అవుట్లో. సాధ్యమైనంత వాటికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనిపించినప్పుడు మనకి ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తే ఇన్వెస్ట్ చేసుకోవడం, లేదు ఏదైనా ఇంట్రాడేలో చేసుకుంటే చిన్న చిన్న బ్రేక్అవుట్స్ ఏదైనా జరిగితే కూడా సింపుల్గా మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.